గాజుల నన్నొక చెట్టు నరకమని 6 గంటల సమయం ఇస్తే అందులో 4 గంటలు నా గొడ్డలికే పదును పెట్టడానికి ఉపయోగిస్తానన్నాడు ఆ రోజు అబ్రహాం లింకన్ గారు. చెట్లను నరకడం తప్పే కావచ్చు, కానీ ఇక్కడ ఉదాహరణగా చెప్పే ప్రయత్నం చేద్దాము. నిజంగా ఈరోజు చాలామంది అక్కడే ఆగిపోవడానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉందా? ఆ పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పని చేసే విధానం ఏ విధంగా ఉంది, ఆ పనికి ఉపయోగించే ఎక్విప్మెంట్స్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అని ఎప్పుడైనా ప్రశ్నించే ప్రయత్నం చేస్తూ ఉన్నామా? ఎవ్రీబడీస్ ఎక్విప్మెంట్స్ ఆర్ సేమ్, బట్ కొంతమంది మాత్రమే ఎందుకు ఆ ఎక్విప్మెంట్స్తో అద్భుతమైన విజయం సాధిస్తున్నారు అని అంటే ఆ ఎక్విప్మెంట్స్ని సరైన విధానంలో ఉపయోగించుకుంటున్నారు కాబట్టి అద్భుతంగా ఎదగలుగుతున్నారేమో కదా. విద్యార్థిగా ఉన్నప్పుడు మనం చదువుపైన ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తున్నామా, ప్రశ్నకు సమాధానం పైన ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నామా? ఎప్పుడైతే విద్యార్థి ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటూ ఉంటాడో ప్రతి ఒక్క దాన్ని ఈజీగా నేర్చుకుంటూ ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా పనిచేస్తున్న క్రమంలో ఏదో షార్ట్ కట్ ద్వారా ఆ పని చేయాలని చూస్తూ ఉన్నంత కాలం అద్భుతమైన సక్సెస్ ఎలా సాధించగలుగుతూ ఉంటావు? కొత్త కొత్త సమస్యలు వచ్చినప్పుడు వాటిలో నుంచి మనం ఎలా బయటపడగలుగుతూ ఉంటాము? ఆలోచించే ప్రయత్నం చేస్తూ ఉన్నామా? ప్రతి సందర్భంలో ఇన్స్టెంట్గా ఆలోచించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇన్స్టెంట్ సక్సెస్ అనేది జీవితాంతం ఉండదు కదా. కాబట్టి నువ్వు ఉంటున్న రంగంలో, చేస్తున్న పనిలో, చదువుతున్న చదువులో అయినా సరే నైపుణ్యాలను పెంపొందించుకోగలిగినప్పుడు మాత్రమే మనం జీవితంలో అద్భుతంగా ఎదగలడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఆలోచించు మిత్రమా ఒక్కసారి.